ఓం నమో వెంకటేశాయ. అత్తమామలు ప్రోత్సహించగా ఆమె భర్త ఆమె ప్రార్థనలను పెడచెవిన పెట్టి ఆమెను సమీపించగా ఆమె ఉగ్ర నరసింహ రూపమే వచ్చినంత ఆగ్రహంతో వెంగమాంబ కళ్ళు చింతనిప్పుల వలె ఎర్రగా జ్వలిస్తుంటే గర్జించిన కంఠంతో నన్ను సమీపిస్తే మరణిస్తావని, తనను తాకితే మరణమే నీకు శాసనమని హెచ్చరించింది. ఒక భయంకరమైన విష్ణుచక్రం వంటి కాంతి దివ్య తేజస్సుతో ఆమె చుట్టూ వెలిగింది. దానితో అతడు మిక్కిలి భయపడిపోయి పరుగు పరుగున గది తలుపులన్నీ తెరుచుకుంటూ తన పల్లెకు వెళ్ళి పిచ్చివాడైపోయాడు. కొన్నాళ్లకు మరణించాడు. సాంప్రదాయం ప్రకారం వెంగమాంబకు వైధవ్యం కలిగిందని, అందుకని కులపెద్దలు ఆమెకు తల వెంట్రుకలు క్షవరం చేయించి వైధవ్యాన్ని ఇప్పించాలని నిర్ణయించారు. అయితే వేంగమాంబ సర్రున కోడెత్రాచులా లేచింది. ససేమిరా నిరాకరించింది. చనిపోయిన అతడు తనకు భర్త కానే కాదని, తన భర్త సజీవుడేనని, అంతేకాక సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే తన ప్రాణేశ్వరుడైన భర్త అని చెప్పింది. తన జోలికి వచ్చిన వారికి కష్టాలు తప్పవని హెచ్చరించింది. కుల బహిష్కారం ఇంకేమీ చేయడానికి సాహసించలేని కుల పెద్దలు ఆమెకు వెలివేసి కుల బహిష్కారం చేశారు. గ్రామ పెద్దల నిర్ణయం ప్రకారం తండ్రి కృష్ణశర్మ కూడా నవయవ్వనం నిండని వేంగమాంబను ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాడు. వేంగమాంబ జీవితం విశాల ప్రపంచంలో పడింది. బజారున పడింది సంసారం అంటారు ఇహలోకంలోని పామరులు. విధంగా శ్రీమతి వేంగమాంబకు ఏ స్త్రీకి లభించని సన్యాసాశ్రమం, గృహస్థ జీవితం నుండి విముక్తి అలా భగవదనుగ్రహంగా లభించింది. ఈ విధంగా తండ్రి అయిన కృష్ణశర్మ దిగులుతో మంచం పట్టి మరణించాడు. జీవుల జనన మరణాలు వారి పూర్వ ప్రారబ్ధం ప్రకారం భగవంతుడే నిర్ణయిస్తాడు. దానికి విచారించటం జ్ఞానవంతుల విధి కాదు అనుకొని వేంగమాంబ భగవంతుడైన శ్రీనివాసునికి తన సర్వస్వము శరణాగతి చేసి మరింత గాఢమైన యోగ సాధనలోకి మునిగిపోయింది. లోకమంతా విస్తుపోయింది. ఆడదానికి నీకు యోగమేమిటి అంటూ స్త్రీకి సంయోగమే కాని యోగమును ఊహలో కూడా ఊహించుకొని పురుషాంకారమది. జ్ఞానులైన స్త్రీలు ఎందరో మహాయోగినులు చరిత్రలో ధృవతారలై వెలుగుతున్నారు. వారందరినీ తరిగొండ వేంగమాంబ తన యోగ